ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీ కోదండరాముని సన్నిధిలో చక్రస్నానం, ధ్వజ అవరోహణ ఘట్టాలు. తిరుపతి కోదండరాముడికి రేపాకుల సుబ్బమ్మ తోటోత్సవం, సీతారాములకు స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం. చంద్రగిరిలో శ్రీ కోదండరామ స్వామికి బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవలో జానకీరాముల అభయ ప్రదానం. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి తిరుచి ఉత్సవం, దేవేరుల సమేతంగా దేవదేవుడికి మంగళ నీరాజనం. నారాయణవనం సింగిరికోనలో ఘనంగా నారసింహయాగం, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహుడికి కలశాభిషేకం, గిరి ప్రదక్షిణం. ఏకశిలా నగరంగా ఖ్యాతి గడించిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజైన శనివారం చక్రస్నానం, ధ్వజ అవరోహణం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శనివారం ఉదయం చక్రస్నాన మహోత్సవం వైభవపేతంగా జరిగింది. 9 రోజుల పాటు నవోన్మేషంగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శనివారం ఉదయం అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి చక్రతాళ్వార్ను పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి శ్రీ చక్రతాళ్వార్ను కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పంచామృతాలతో సీతారాములకు చక్రతాళ్వార్కు అభిషేకం చేసి పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేశారు. పవిత్ర కలశ జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. రామా 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 దయా పరసీమా అయోధ్యాపురధామ మా వంటి వారి తప్పులలో గుణవే. రామా దయా పరసీమా అయోధ్యాపురధామ మా వంటి వారి తప్పులలో గుణవే, తప్పులలో గుణవే. అపరాధి అయినట్టి ఆతని తమ్ముని కృపచూచితివి నీవు, చింతలు మాని తపించి అమ్మమ్మున ధారకు జిక్కినవాని నెపాన జూచి విడిచి నీవాదరించితివి. రామా 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 దయా పరసీమా అయోధ్యాపురధామ. అనంతరం ఆలయ ఆవరణలో పుష్కరిణిలో చక్రతాళ్వార్కు చక్రస్నాన మహోత్సవాన్ని భక్తుల జై జయ ధ్వనుల నడుమ వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కోదండరామస్వామి వారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారి,
చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే. అనంతరం సీతా సమేత శ్రీ కోదండరామ స్వామివారిని, శ్రీ లక్ష్మణ స్వామివారిని తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల గుండా ఊరేగింపుగా పుష్కరిణి నుండి ఆలయానికి తీసుకొచ్చారు. ఇక శనివారం సాయంత్రం బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి చేస్తూ ధ్వజ అవరోహణంను ఆగముక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని యాగశాలలో అర్చకులు పలు వైదిక క్రతువులను నిర్వహించారు. తర్వాత మూలమంత్ర హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం సీతా సమేత శ్రీ కోదండరామ స్వామివారిని, శ్రీ లక్ష్మణ స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. సీతారామ లక్ష్మణులకు ధ్వజస్తంభానికి అర్చకులు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. ఆపై బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన సకల దేవతామూర్తులకు వీడ్కోలు పలుకుతూ మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజ అవరోహణం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారికి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు నందకుమార్ దీక్షితుల పర్యవేక్షణలో ముందుగా సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారిని సర్వాంగ సుందరంగా తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో సీతారామ లక్ష్మణులను ఊరేగింపుగా ఆలయం నుండి ఆర్ఎస్ గార్డెన్స్ లోని ప్రత్యేక మండపానికి వేంచేపు చేశారు. శరణు విభీషణ వరద, శరణు శరణు విభీషణ వరద, శరధి బంధన రామ సర్వగుణ స్తోమ, శరణు శరణు విభీషణ వరద, శరధి బంధన రామ సర్వగుణ స్తోమ, శరణు శరణు విభీషణ వరద. అక్కడ అర్చకులు ప్రత్యేక స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారిని కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను వైఖానస ఆగముక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో సీతారామ లక్ష్మణులకు వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓ నాగరత్న తదితరులు పాల్గొన్నారు. సుబాహు మదమర్దన తాటకహర క్రూరేంద్రజిత్తు కలగుండు గండ, దారుణ కుంభకర్ణ ధనుజ శిరఛేదక వీర ప్రతాప రామ విజయాభిరామ, శరణు శరణు విభీషణ వరద, శరధి బంధన రామ సర్వగుణ స్తోమ, శరణు శరణు విభీషణ వరద.
నిగ్రహ సుగ్రీవరాజ్య స్థాపక లాలిత వానరబల లంకాపహార వాలి నిగ్రహ సుగ్రీవరాజ్య స్థాపక లాలిత వానరబల లంకాపహార పాలిత సవనాహల్య పాప విమోచక పౌలస్త్య హరణ రామ బహుదివ్య నామ శరణు శరణు విభీషణ వరద శరధి బంధన రామ సర్వగుణ స్తోమ శరణు శరణు విభీషణ వరద అనంతరం శనివారం సాయంత్రం సీతా సమేత శ్రీ కోదండరామస్వామి శ్రీ లక్ష్మణస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు విశేష పూజాధికారులు నిర్వహించి ఆస్థానం జరిపారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధులలో తిరుచిపై ఊరేగుతూ సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారు ఆలయానికి తిరిగి చేరుకున్నారు. రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో శనివారం సాయంత్రం ఊంజల సేవ కన్నుల పండుగ జరిగింది. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 28వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీరామచంద్ర స్వామి వారికి స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరణ చేసి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేసి సకల ఉపచారాదులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళధ్వనుల నడుమ శ్రీ కోదండరామస్వామి వారికి ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శనివారం తిరుచి ఉత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు ఉభయ దేవేరులతో కూడి తిరుచి సేవలో ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సింగిరికోనలో వేంచేసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు ఆగమోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగమండపంలో ఉభయ దేవేరుల సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి శాస్త్రోక్తంగా శ్రీ మహాసుదర్శన సహిత నారసింహ యాగాన్ని నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేషంగా ఆరాధనలు జరిపి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నారసింహ యాగంలో స్వాతి నక్షత్ర పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ప్రకాశం జిల్లా మార్కాపురం చెన్నకేశ్వర స్వామివారి దివ్య నామామృతంతో ప్రతిధ్వనించింది. మార్కాపురంలో భక్తుల ఆరాధ్య దైవంగా నెలవైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దివ్యమూర్తులను బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వేదోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. తిరుమలలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల 57వ వార్షికోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి టీటీడీ డీఈఓ వెంకట సునీల్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం అతిథులకు సత్కారం జరిగింది. ఆపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు
కిషన్ పర్యవేక్షణలో నిర్వహించిన చిన్నారుల కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రేమాండ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ రేవతి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న నారాయణవనం పుణ్యక్షేత్రం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో టీటీడీ ఆధ్వర్యంలో ఉత్సవ కైంకర్యాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆహ్లాదకర సమయంలో ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి దేవికి ఊంజలి సేవ నేత్రపర్వంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలు, వజ్రాది తిరువాభరణాలతో దివ్యంగా అలంకృతులను గావించిన అర్చకులు ఊయలపై వేంచింపు చేశారు. ఆపై అమ్మవారికి ఆగమ కైంకర్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వర వాయిద్య కచేరీల నడుమ ఆనంద స్వరూపిణి శ్రీ పద్మావతి అమ్మవారికి అర్చకులు ఊంజల సేవను వేడుకగా నిర్వహించి నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో సంధ్యా సమయంలో శ్రీ జ్ఞానప్రసూనాంబదేవికి ప్రత్యేకంగా పూజాధికాలు, ఊరేగింపు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో చైత్రమాసం పూజలను పురస్కరించుకుని అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక పల్లకిపై కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల మేళవింపుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారిని షోడశోపచార క్రతువులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీమాత్రే నమః నామస్మరణలను ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవికి ఊరేగింపు భక్తిరసభరితంగా జరిగింది. భక్తులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ముఖమండపంలో ముందుగా అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి అభిషేక కైంకర్యాన్ని మంగళప్రదంగా నిర్వహించారు. ఇక యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ప్రతి నెల స్వామివారి తిరునక్షత్ర మహోత్సవం స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయ గోపురం వద్ద ముందుగా అధికారులు, అర్చకులు ప్రత్యేకంగా పూజాధికారులు నిర్వహించారు. అనంతరం వేలాదిగా తరలి వచ్చిన భక్తుల సమక్షంలో యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు నమో నారసింహ నామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నాగలాపురంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అద్భుత క్షేత్రం వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ మహావిష్ణువు ఆలయం. స్వామివారు మత్స్యావతార నారాయణుడిగా అనుగ్రహిస్తున్న విలక్షణ క్షేత్రం నాగలాపురం. నాగలాపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు నిత్య, వార, పక్ష, మాస, వార్షికాది విశేష ఉత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వేదవల్లి అమ్మవారికి ఊంజల సేవ జరిగింది. అమ్మవారి దివ్యమంగళమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, సుగంధ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకృతులను గావించిన అర్చకులు ఊంజల మండపంలో కొలువు తీర్చారు. ఆపై అమ్మవారికి వేదమంత్రోచ్చారణల నడుమ కనుల పండుగగా ఊంజల సేవ పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం అమ్మవారికి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో తిరుచి సేవ ఘనంగా జరిగింది. పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వెంచేసిన కనకదుర్గ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా
కృష్ణమ్మ తీరంలో దుర్గా మల్లేశ్వరులకు జలవిహారం ఆహ్లాద శోభితంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయం నుండి ఊరేగింపుగా కృష్ణా తీరానికి తీసుకొచ్చారు. భక్తులు నవదుర్గ వేషధారణలతో కళా ప్రదర్శనలతో స్వామి అమ్మవార్ల ఉత్సవంలో పాల్పంచుకున్నారు. అనంతరం కృష్ణమ్మ ఒడిలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన హంసవాహన తెప్పపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఆపై భక్తుల సమక్షంలో శ్రీ దుర్గామల్లేశ్వరుల జలవిహారం వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. చైత్రమాసం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఆండాళమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలపై శ్రీ ఆండాళమ్మవారిని వేంచేపు చేసిన అర్చకులు వేదోక్తంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని శ్రీరామ భజన మందిరంలో రామకళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏటా చైత్రమాసం పౌర్ణమి అనంతరం రామభజన మందిరంలో కళ్యాణం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో రామ కళ్యాణంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలోని 2 దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన పురాతన శ్రీ రఘునాయక స్వామివారి ఆలయం రామనామంతో మారుమ్రోగింది. చదలవాడ శ్రీ రఘునాయక స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయం ఆరు బయట విశాలంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సీతాలక్ష్మణ సహితంగా శ్రీ రఘునాయక స్వామివారి ఉత్సవమూర్తులను రత్న మణిమయ వజ్రాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వేలాదిగా విచ్చేసిన భక్తుల మిన్నంటే రామనామస్మరణల నడుమ జానకి సమేత శ్రీ రఘునాయక స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పురవీధులలో స్వామి అమ్మవార్లకు రథోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉభయ దేవరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవ మూర్తులను రథంపై ఆసీనులు గావించిన అర్చకులు సంప్రదాయ శోభితంగా రథోత్సవాన్ని నిర్వహించారు. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఉభయ దేవేరుల సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి రథోత్సవం నగర వీధులలో కిక్కరిసిన జన సందోహం నడుమ కన్నుల పండుగగా జరిగింది. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. అర్చకులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా చంద్రప్రభ వాహనంపై ఆసీనును గావించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల శ్రీరామ నామస్మరణల నడుమ అనంతపురం వీధులలో శ్రీ కోదండరామస్వామి వారి చంద్రప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించిన అర్చకులు అశ్వవాహనంపై కొలువు తీర్చారు.
అనంతరం సకల ఉపచార కైంకర్యాలను వేదోక్తంగా పూర్తి చేశారు. ఆపై అద్భుతమైన కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, భక్తుల మిన్నంటే గోవిందనామ స్మరణల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్లో కొండల మధ్య నెలవైన పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి రథోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు భక్తజన సందోహం నడుమ మంగళప్రదాయకంగా స్వామి అమ్మవార్లకు ఆలయ వీధుల్లో రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో చైత్ర మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర్ల దివ్య ప్రాంగణంలో శ్రీ శనీశ్వర అభిషేకం మంగళకరంగా జరిగింది. శ్రీ శనీశ్వర స్వామివారి సన్నిధి వద్ద అర్చకులు గణపతి ఆరాధన, కలశారాధన జరిపారు. ఆపై మహాసంకల్ప పూర్వకంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం, నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా నూతన వస్త్రం, చక్కని పూమాలలతో అలంకరించి నైవేద్యాలు, నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనీశ్వరుడి అభిషేకాది ఆరాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.